నారా చంద్రబాబు నాయుడు పక్కన నిలబడి ధైర్యంగా ఎదుర్కొని తండ్రిని కూడా కాదని శవం దగ్గర ఫైట్ చేసి బావకు పవర్ ఇచ్చాడు. ఇచ్చేదానికి పనికొచ్చాడు. అందుకని తీసుకొచ్చి క్యాబినెట్లో పెట్టుకున్నాడు. రవాణా శాఖ మంత్రిగా, అప్పుడు ఎమ్మెల్యే కూడా కాదు, రవాణా శాఖ మంత్రిగా పెట్టుకున్నాడు. తర్వాత ఎమ్మెల్యే గెలిచాడు, మంత్రి పీకి పారేశాడు, తొక్కి పారేశాడు. శ్రీమద్ రమారమణ గోవిందో వెళ్ళిపోయాడు వెనక్కి. అక్కడ దాకా ఎందుకు? ఈ జూనియర్ ఎన్టీఆర్నే ఇవాళ నీ సినిమాలు ఆడనివ్వం. ఎవడు ఈ జూనియర్ ఎన్టీఆర్? ఇంకేం మాట్లాడారు, నేను మాట్లాడటం బాగోదు మైకి ముందు. ఆ ఎమ్మెల్యే గారు మాట్లాడాడు. అలాంటి జూనియర్ ఎన్టీఆర్ని 2009లో చంద్రబాబు నాయుడు గారు ప్రచారానికి వినియోగించుకున్నాడా లేదా? శ్రీకాకుళం నుంచి ప్రచారం చేసుకుంటూ వచ్చాడు బస్సు మీద. వచ్చినది యాక్సిడెంట్ అయింది, పాపం బెడ్ రెస్ట్కి వెళ్ళిపోయాడు. చాలా సివియర్గా యాక్సిడెంట్ అయింది. అప్పుడు వాడుకున్నాడు, వదిలేశాడు. వాడుకుని వదిలేయటం మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి తెలిసినంతగా ప్రపంచంలో ఎవరికి తెలియదు. ఈ 2 ఉదాహరణలే కాదు, చాలా ఉదాహరణలు ఇటు చెప్పుకుంటూ పోతే సాయంత్రం దాకా వాడుకుని వదిలేసినటువంటి ఉదాహరణలు చెబుతూనే ఉంటాం. కొన్ని వందలు, వేలు, లక్షలు కూడా వాడుకోవటం, వదిలేయటం, మోసం చేయటం. ఇది నారా చంద్రబాబు నాయుడు గారి తత్వం. ఎన్టీ రామారావు గారి కుటుంబంలో ఉన్న వారసులందరినీ వాడుకుని వదిలేశాడు. తన కొడుకు, అసమర్థుడైన కొడుకుని రాజుగా చేయటం కోసం అనేక మందిని క్రూరంగా తొక్కేసేటటువంటి కార్యక్రమంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు.